నమస్తే మ్యామ్. నమస్తే. మ్యామ్, ఈ మధ్య కాలంలో చాలా కొత్త విషయాలు ఎప్పుడొకప్పుడు వస్తూనే ఉన్నాయి. దాంట్లో స్లీపింగ్ డైవర్స్ అని ఒకటొచ్చింది. సో, భార్యాభర్తలు కలిసి ఉంటున్నారు. కానీ అంటే అన్యోన్యంగా ఉండట్లేదు. అలానే భార్యాభర్తలు సెపరేట్ రూమ్‌లో పడుకోవడం గానీ, ఈ స్మార్ట్ ఫోన్‌లు చూసుకోవడం గానీ, లేదంటే అసలు ఒక దగ్గర కలిసి పడుకోవడం లేదు మెయిన్ అయితే. సో, ఇవి దేనికి కారణమవుతుందంటే డైవర్స్ వరకు వెళ్ళిపోతున్నాయి. సో, స్లీపింగ్ ప్రాబ్లమ్స్ అంటారా? లేకపోతే పర్సనల్ ఇష్యూస్ అంటారా? దేనివల్ల అంటారు? నేను ఈ మధ్య కాలంలో యూఎస్ వెళ్ళినప్పుడు, ఇండియాలో నేనున్నప్పుడు చాలామంది అమ్మాయిలు నాకు ఫోన్ చేస్తారు. ఆంటీ మీతో కొన్ని విషయాలు చెప్పుకోవచ్చా? మా అమ్మ నాన్నకు కూడా చెప్పుకోలేని విషయాలు. కాసేపు వింటారా అని నాకు చెప్పి కళ్ళనీళ్ళు పెట్టుకొని ఏడ్చేస్తారు. నాకు కూడా ఏడుపు వస్తుంది. కొంతమంది మా మహిళా మండలిలో కొంచెం పెద్ద పెద్ద వాళ్ళు, మా ఏజ్ వాళ్ళు ఒక 50, 60 పిల్లలకు పెళ్ళిళ్ళైనా మా పిల్లలకు పిల్లలు పుట్టడం లేదు. ఐవీఎఫ్లో ఇప్పుడు చాలా ఎక్కువైపోయినాయి. దానికి ఇవన్నీ నేను చూసిన తర్వాత నా అనుభవం ద్వారా తెలుసుకున్నది ఏంటమ్మా అంటే, సాఫ్ట్వేర్ జాబ్స్ ఎప్పుడైతే చేయడం మొదలుపెట్టారో వాళ్ళకు ఏంటంటే రాత్రి 12 వరకు ఉండి, రాత్రి 12, 1 గంట 2 వరకు ఉండి లేవడం అనేది మార్నింగ్ 4 o'clock, 5, 6 కూడా లేవకుండా 8, 9, 10కు లేవడం మొదలుపెట్టి, అంటే మన మెటబాలజీ సిస్టమ్ అంతా, అంటే సూర్యుడు ఉదయించినప్పుడు లేవడము, మధ్యరాత్రి పడుకోవడము, పొద్దున్నే లేవడము, అలా ఉండేది. ఒక సిస్టమ్గా ఉండేది మన. ఇప్పుడు షుగర్ ఎందుకు వస్తుంది అని అంటే మెటబాలజీ సిస్టంలో తినే పద్ధతి, నిద్రపోయే పద్ధతి, బాడీకి డిఫరెన్స్ రాగానే షుగర్ వస్తుంది. షుగర్ రీసెర్చ్ చేసిన వాళ్ళు సైంటిఫిక్గా ఇప్పుడు మనకు చెప్పేస్తున్నారు. మరి ఇప్పుడు పిల్లలు పుట్టలేకపోవడము, మగవాడికి మగతనం లేదు, ఆడపిల్లలకి స్త్రీతనం లేదు, చెప్పుకుంటే సిగ్గుచేటు. దీనికి కారణాలు ఏంటంటే వీళ్ళ నిత్య జీవితంలో వాళ్ళు తింటున్న ఆహారము, వ్యవహారము కారణాలని నా దృష్టిలోకి వచ్చాయి. అయితే వారు తినే ఆహారము పౌష్టికాహారం కాదు. పౌష్టికాహారం అంటే మన ఇళ్లలో వంట తినటం లేదు ఏమ్మా. తినే ఆహార పదార్థము, శరీరం ఎప్పుడైతే పంచభూతాలతో మన శరీరం సూర్యుడితో, గాలితో, భూమితో, ఆకాశంతో అటాచ్ ఉంటుందో, ఈ భూతత్వాలు మన శరీరంలో ఉండి ఏ చెట్టు అయితే ఎప్పుడు ఫలించాలి అని ఫలమిస్తుందో, పువ్వునిస్తుందో, అలాగ మన బాడీలో కూడా 12 సంవత్సరాలకు హార్మోన్స్, 15 సంవత్సరాలకు హార్మోన్స్, అమ్మాయి పుష్పవతి కావలసిన అమ్మాయి ఇవాళ 10 సంవత్సరాలకే మెచ్యూర్ అవుతున్నారు. అంటే ఏమైపోతుంది, ఇప్పుడు హార్మోన్స్ ఇంజెక్షన్స్ ఇవ్వడము, మనం తినే ఆహార లోపాల వల్లనే బాడీలో ఇన్ని చేంజెస్ వస్తున్నాయన్నమాట. ఈ బాడీలో చేంజెస్ వస్తున్నప్పుడు ఫస్ట్ మేము మహిళా మండలి పెట్టినప్పుడు ఏమిటంటే భార్యాభర్తలకు భార్య ఎలా పడుకోవాలో కూడా తెలియదు. అలాంటివి కూడా మేము సాల్వ్ చేసిన ఆ టైంలో మేము మహిళా మండలి అని పెట్టాల్సి వచ్చింది. ఆ రోజుల్లో అంత సీక్రెట్. అంటే తను భర్తతో ఎలా ఉండాలి అనేది కూడా అమ్మాయికి నేర్పే తల్లిదండ్రులు లేరు, ఇలాంటి మీడియా కూడా లేదు ఆ రోజుల్లో. ఇన్నర్స్ క్లీన్ చేసుకోవడం కూడా తెలియకుండా పుల్లి హస్బెండ్ చూస్తే ఇన్నర్స్ ఉంటాయి అని చెప్పేసి హస్బెండ్కు దూరంగా ఉన్న కేసులు సాల్వ్ చేసాం మేము. అత్తగారింటికి వెళ్ళేది కాదు, మగుడి దగ్గరికి వెళ్ళేది కాదు, కొట్లాడుతూ వచ్చేదాము. ఏం సంగతి అని నేను కూర్చుని పెట్టి అడిగితే నాకు ఒక్కదానికే చెప్పింది అప్పుడు, సిగ్గుపడుతూ. అంటే ఇన్నర్స్ క్లీన్ చేసుకోవాలని చెప్పకుండా దాచుకుని ఆ తల్లిదండ్రుల పెంపకంలో మనమే పెరిగాం ఆ రోజుల్లో. అలాంటి సంఘటనలు ఉన్నటువంటి. ఇప్పుడు ఏమైపోయింది, ఈ మెటాబాలజీ ఇంత నాలెడ్జీ చిన్న వయసులోనే మెచ్యూర్ అవుతున్నారు. సెక్స్ పరమైన వాంఛలు 10th క్లాస్లో, ఇంటర్మీడియట్లోనే వాళ్ళు మెచ్యూర్డ్గా ప్రవర్తిస్తున్నారు. మేల్కి ఫిమేల్కి మేల్ అట్రాక్ట్ అవుతున్నారు. అదే నిజమైన అట్రాక్షన్నే ప్రేమ అనుకుంటున్నారు. మనకు జరుగుతున్న సంఘటనలన్నీ అవే. ఇప్పుడు ఎందుకు ఇలా జరిగింది అంటే వాళ్ళు చేస్తున్న ఉద్యోగంలో రోజంతా ల్యాప్టాప్ను పెట్టుకోవడము, ల్యాప్టాప్ ఉద్యోగులు హెవీ వోల్టేజ్ ఉన్నటువంటిది మన బాడీ మీద ఉండేసరికి మన హార్మోన్స్ అన్నీ చచ్చుబడిపోతాయి. అంటే మన మెటబాలజీ సిస్టంలో ఎప్పుడైతే ఉందో అవన్నీ కూడా డౌన్ అయిపోవడం జరుగుతుంది. మగవాడికి నిజమైన ప్రేమ, హార్మోన్స్ డెవలప్ అయి ఉంటే కనుక వాడిలో సెక్స్ పరమైన వాంఛ బాగా పెరుగుతుంది. కానీ ఈ పిజ్జాలు, బర్గర్లు, డ్రింక్స్ అనేది కంపల్సరీ చేసుకున్నారు.
ఎప్పుడైతే డ్రింక్స్ మగపిల్లలు ఎక్కువ తాగడం మొదలుపెట్టారో వాళ్ళల్లో రాను రాను అంటే 20 ఇయర్స్ నుంచే తాగడం మొదలు పెడుతున్నారు పిల్లలు. కొంచెమే ఎక్కువ కూడా తాగి రోడ్ల మీద పడేంత కాకపోయినా ఎప్పుడైతే వాళ్ళ రాత్రి 11కు 12కు ఏదో డ్రింక్ తాగి పడుకున్న తర్వాత స్త్రీ కావాలన్న వాంఛ వాళ్ళల్లో ఉండటం లేదు. ఎంతవరకు ఉంటుందంటే ఒక 30-32 ఏండ్ల తర్వాత 35 వచ్చిన తర్వాత మేలు ఫిమేలు అందరూ దూరంగానే నిద్రపోతున్నారు. పెళ్ళిళ్ళు అయిన వాళ్ళు కూడా పక్కపక్క రూముల్లో పడుకుంటున్నారు. మళ్ళంటేనేమో భార్య ఒక ఆడపిల్ల నాతో ఏడ్చి చెప్పించేది ఏంటంటే మా ఆయన స్పర్శగా కూడా కనీసం చెయ్యేసి ఆత్మీయంగా కూడా నన్ను దగ్గరికి తీసుకోవటం లేదు అన్నప్పుడు ఏ స్త్రీకైనా కళ్ళనీళ్ళు వస్తాయి. ఒక అమ్మాయిని అబ్బాయికి ఇచ్చి నీకు పెళ్లి చేసినప్పుడు నాయనా నువ్వు సర్వస్వం ఈ అమ్మాయిని నువ్వు చూడు అని మనం అతనికి బాధ్యత అప్పచెప్పినప్పుడు అమ్మా నాన్నకు చెప్పుకోలేని ఈ ఇన్నర్ సీక్రెట్స్, ఇన్నర్ ఫీలింగ్స్ భర్తతోటే షేర్ చేసుకోవాలి. ఆ భర్తలో కోరిక ఉంటేనే ఈ అమ్మాయితో అటాచ్ అయి ఉంటాడు, లేకపోతే అటాచ్ అయి ఉండడు. ఎప్పుడైతే అబ్బాయికి అమ్మాయి మీద కోరికలు ఉండవో అప్పుడు ఈ అమ్మాయితో డిటాచ్మెంట్గా ఉంటాడు. ఈ అమ్మాయితో డిటాచ్మెంట్గా ఉండడం మూలంగానే పరిసర ప్రాంతంలో ఉండే అబ్బాయిలతో ఫ్రెండ్షిప్ చేయడం కానీ, పరిసర ప్రాంతంలో ఉండే వాళ్ళతో ఏమైనా ఇల్లీగల్ కాంటాక్ట్స్, సంసార జీవితంలో ఉన్న మహిళలు అనుకోవచ్చు, సీనియర్ మహిళలు అనుకోవచ్చు, ఎంగేజ్లో ఉన్న వాళ్ళు కూడా అనుకోవచ్చు. అదే కారణమవుతుంది. తర్వాత ఈ మగపిల్లగాడు ఉన్నాడే ఈ భార్యను అడుగుతాడు. ఒక పిల్లలు పుట్టగానే ఏమైపోతుందంటే ఈమెలో ఒక రకమైన ఏహ్యభావం ఏర్పడుతుంది. సంసారము ఇవన్నిటి మీద ఇంకా వద్దు అనిపిస్తుంది. ఆమె మనసులో ఎప్పుడైతే భర్త మీద కాంక్ష తగ్గిపోతుందో ఆ అమ్మాయికి అప్పుడు ఏం జరుగుతుందో తెలిసిన వీళ్ళల్లో స్త్రీతత్వం అనేదే ఉండదు. పురుషుడు చేస్తే ఇరిటేట్ కావడం మొదలు పెడతారు. అప్పుడు ఈ పురుషుడు ఈ అబ్బాయి ఏం చేస్తున్నాడు, దగ్గర ఉండే అమ్మాయిల దగ్గరికి వెళ్ళడం కానీ, బయటి కాంటాక్ట్స్ పెట్టుకోవడం కానీ జరుగుతున్నాయమ్మ. ఇప్పుడు ఉన్న విషయం ఏమిటిది అంటే మన మెటాబాలజీ సిస్టము, మనం పుట్టి పెరిగినటువంటి వాతావరణము, తింటున్న ఆహారపు అలవాట్లు, వీటన్నిటి మూలంగానే ఇంత భయంకరమైన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఏ రోజైనా చూసామా డెలివరీలు 5-5, 6-6, 7-7 పిల్లలు పుట్టారు. నాకు వచ్చిన కేసులో ఆ అమ్మాయికి పిల్లలు పుట్టే ఛాన్సే లేదు. అది ఏడుస్తూ వేరే అమ్మాయి వేరే తీసుకొని అబ్బాయిని తీసుకొని వేరే అమ్మాయి కడుపులో ప్రెగ్నెన్సీ చేసి పాపను తీసుకొని యూఎస్ వెళ్ళింది. ఎన్నో సినిమాలు కూడా వస్తున్నాయి వాళ్ళ మీద, సినిమాలు కూడా వస్తున్నాయి. కానీ ఇన్ని ఐవీఎఫ్లు పెరిగాయి అని అంటే ఈ పంచభూతాలతో మన శరీరం పంచభూతాలకు అనుబంధం తగ్గిపోవడము, ఆహారపు అలవాట్లు ఏవైతే చిన్న వయసులో అంటే సూర్యుడిని చూడటం లేదు, చంద్రుడిని చూడటం లేదు, పండిన ఆహారాన్ని తినటం లేదు, ఈ డ్రై ఆహారాన్ని పిజ్జాలు బర్గర్లు లాంటివి తిన్నప్పుడు ఏమవుతుందంటే వీర్యకణాలు వీళ్ళల్లో వాళ్ళల్లో నశించిపోతున్నాయి నాన్న. ఇది మేధావులందరూ కూడా ఆలోచించాల్సినటువంటి అంశము. పిల్లలు కూడా పుట్టకుండా భావాలు ఉండి దూరంగా ఉంటే గొడవలు లేవు. కొట్లాడుకునేదాకా వచ్చి డైవర్స్ చేసుకొని క్రిమినల్ కేసులు పెరుగుతున్నాయి రోజు. ఈ క్రిమినల్ కేసులు పెరిగి అబ్బాయి మీద అమ్మాయి, అమ్మాయి మీద అబ్బాయి అనడము, వాళ్ళ మీద కోపంతో వేరే వాళ్ళతో తిరగడం, వాళ్ళ ఫ్యామిలీని పాడు చేయడము, వీళ్ళ ఫ్యామిలీని పాడు చేయడము. ఈ మదర్ ఫాదర్ బాధపడతారు, ఆ మదర్ ఫాదర్ ఎవరికి చెప్పకుండా ఉన్నటువంటి కేసులో సూసైడ్లు చూస్తున్నాం ఇవాళ మనం. కాబట్టి ఇదంతా ప్రకృతికి దూరమై జీవిస్తున్నటువంటి మన జీవన విధానంలో జరుగుతున్న ఒక విషయం నాన్న. ఇది ఇప్పుడు 40 ఇయర్స్ అమ్మాయిలకు చెప్తే ప్రతి అమ్మాయి, 40 ఇయర్స్ అబ్బాయి, ప్రతి వాళ్ళకున్న సమస్య నాన్నని అడిగింది. అది బర్నింగ్ పాయింట్ చాలా. మరి ఆహారపు నియమాల్లో, వాళ్ళు చేస్తున్నటువంటి ఉద్యోగాల్లో ఈ పంచభూత తత్వంతో నిద్రపోయే టైంలో వర్క్ చేయడం, వర్క్ చేసే టైంలో నిద్రపోవడం, వీటి మూలంగానే ఇలా జరుగుతుంది. ఓకే మ్యామ్, చాలా వివరాలు తెలియజేశారు. థ్యాంక్ యూ.